గుడ్ డే, నమస్తే. నేను మీ దోస్తు. నూడిల్స్ చేద్దాము. అయితే ఇవాళ నేను నూడిల్స్ ఎట్లా చేస్తున్నానంటే, ఇవి నూడిల్స్ మనకు ఇండియన్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా, అదనమాట. సో దీన్ని ఏం చేసినానంటే, కొంచెం నీళ్లు వేడి చేసేసి బాయిలింగ్ వాటర్ లోపల వేసి పెట్టినమాట ఒక 5 to 7 minutes. దాని తర్వాత దాన్ని డ్రైన్ చేసేసి, అంటే దాన్ని సీవ్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి పెట్టిన అనమాట పక్కన. సో మీకు ఏమేమి వెజ్జీస్ ఉన్నాయి ఇంట్లో అంటే ఆ వెజ్జీస్ తీసుకోండి. నేనైతే పెప్పర్స్, క్యాబేజ్ ప్లస్ బీన్స్, కొంచెం గార్లిక్ తీసుకున్నాను అనమాట. దాంట్లోకి ఫ్రై చేయడానికి ఆయిల్, కొంచెము వైట్ పెప్పరు, కొద్దిగా సాల్ట్, దాని తర్వాత టమాటో కెచప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి సోయా సాస్, వినిగర్ ప్లస్ షుగర్ కలిపేసిన సాస్ అనమాట. అది అక్కడ పెట్టుకున్న. కొంచెం చికెన్ బాయిల్ చేసిన కొద్దిగంతా బాయిల్ చేసేసి, లేదు మేము వెజిటేరియన్స్ అంటే చికెన్ వేయకండి, ఫస్ట్ గార్లిక్ కొద్దిగా ఆయిల్ వేసేసి, ఎప్పుడు కానీ చైనీస్ ఫుడ్ హై హీట్ మీదనే చేయాలి. సో హై హీట్ మీద ప్యాన్ పెట్టేసేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం గార్లిక్ వేసిన. గార్లిక్ సాటే అయిన తర్వాత బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసి దాన్ని సాటే చేసుకొని కొద్దిగా సైడ్కి జరిపేసి ఒక ఎగ్ వేసిన. ఎగ్ వేసి దాంట్లో కొంచెం సోయా సాసు, కొంచెం సాల్ట్ వేసేసి ఎగ్ ఆమ్లెట్ వేసిన అనమాట. సోయా సాస్ ఎందుకు వేసినావు అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట, కొంచెం సోయా సాస్ వేస్తే ఎగ్ ఆమ్లెట్లో. సో అదంతా చేసేసి దాన్ని కొద్దిగా ఇట్లా సైడ్కి చేసేసుకొని పెప్పర్స్ వేసినాను, బీన్స్ వేసిన అనమాట. పెప్పర్స్ అంటే ఇదే క్యాప్సికమ్, 2 colors క్యాప్సికమ్, కొద్దిగా బీన్స్ వేసి దాన్ని కూడా సాటే చేసేసినాను. సాటే చేసిన తర్వాత ఇంకా అప్పుడు అన్నీ కలిపేసేసుకున్నాను అనమాట. ఈ ఎగ్, చికెన్, పెప్పర్స్ ఇవి కలిపేసేసుకొని ఇంకా దీని లోపల సాల్ట్ ప్లస్ బ్లాక్ పెప్పర్ 2 వేసేసి దాని మీదకి వెళ్ళి బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసేసినాను. నూడిల్స్ వేసేసి ఈ సోయా సాస్ ఉంది కదా, ఈ సాస్ వేసేసినాను. సోయా సాసు, వినిగర్ అనమాట, అది 2, కొంచెం షుగర్ వేసి, దాని తర్వాత పైకి వెళ్ళి కొంచెం టమాటో కెచప్ వేసేసి దాన్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్కి క్యాబేజ్ వేసిన అనమాట. క్యాబేజ్ లాస్ట్కి వేస్తే క్రంచీగా ఉంటుంది. కొంచెం సెసమీ సీడ్స్, నువ్వులు పైకి వెళ్ళి చల్లేసినామంటే అయిపోయి చైనీస్ టైప్లో నూడిల్స్ రెడీ అవుతాయి అనమాట. మా అత్తోళ్ళ ఇంటికి పోతున్నాము. ఇక టిఫిన్ డబ్బా కట్టుకున్నా, ఇక పోతున్నా. నమస్తే. ఇక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా కలుద్దాం ఇంకో వీడియోలో.